ఇల్లఖల్ మఫ్లీ ఖలీమా అక్కడ అయిపోయి ఉంటారా దాదాజీ రా రారా సరసకురారా. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, మరి నేతాజీ. నేతాజీ అంటే నేను తాతాజీ ఇద్దరం కౌలు పిల్లడు. నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వాడు దుబాయ్ పంపిస్తానని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. మీది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు? అవును బాబు, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను రామకృష్ణ. నా పేరు రామకృష్ణ అని మీకెలా తెలుసు? బాబ్జీ చెప్పాడు. బాబ్జీ. ఆ, మా తమ్ముడికి 75,000 ఇచ్చారు కదా, నాకు 50,000 ఇవ్వండి, నేను దుబాయ్ పంపిస్తా. మీ తమ్ముడి 75,000 ఇచ్చినట్టు మీకెలా తెలుసండి? అది వాడి ఫిక్స్ రేటు. అర్థమైందిరా, ఇంత తాతాజీ కాదు నేతాజీ. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఉండండి ఏదో కంగారు మీరుని. పైగా సరసమైన ధరకి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మాతో కూడా బీరు పుచ్చుకోవాల్సిందే. ఏ రామ్కి? అయ్యాల్సిందే. నాకు మోహమాటం ఎక్కువ. సరే కాదు, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి. తప్పకుండా. ఎందుకు డౌట్ వచ్చింది? ఈయన తాతాజీ అంత ఎదవా నీత్ కమీన్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాడు చేసిన మోసాన్ని మీకు బాగా కలుతున్నట్టుంది. ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఎలా 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 ఏముంది రామ్కి చింపులు. ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా మీకు? ఓకే సార్. ఇలా మందు అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టేగా. ఓ ఎస్, అందరికీ అర్థమైంది కదరా. ఇప్పుడు ఈయనే తాతాజీ. నమస్కారం. నమస్కారం, నమస్కారం. మీ అన్న నేతాజీ గారిని కలిసాం. ఎలా ఉన్నాడు? కొంచెం మీలాగే ఉన్నాడు, ఆహా. కానీ ఆయన దేవుడు. నీలా ఎదవ కాదు. ఎరా తాతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా. థాంక్స్ అమ్మా. నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం. అమ్మా, నేను వస్తా. ఇదిగో, పారిపోయి. తాతాజీ కోట అయిపోయింది, మరి నేతాజీ కోట. ఆడేం చేశాడు? తాతాజీ అన్న అబద్ధం ఆడాడు. కంగారు పడగలను నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అవునమ్మా. అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ దొరకడం కష్టం నానా. మీకు జరిగేది పాలాభిషేకం కాదు. మరి నేతాజీ ఫీల్ చేస్తున్నాడు. కూడా లేకుండా పోస్తున్నారు. అమ్మాయ్యా, అభిషేకం అయిపోయింది. బాగా జరిగింది కదా రామ్కి? సూపర్ గా జరిగింది. ఏమ్మా, నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఆ, ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీరు బయలుదేరని చెప్తాను. ఆ, ఖాయమేగా. ఆ, వెళ్ళు. ఆ, బయలుదేరండి, ఓకే అమ్మా. బయలుదేరండి. తాగే మందు మీద పోసారు బురిడి ఎదవలు. ఒరేయ్ తాతాజీ. ఓయ్, తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పటిదాకా క్యారెక్టర్ చేశారు కదా, ఇన్వాల్వ్ అయిపోయి. ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒకటి సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, పొట్టోడు అవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. పరిగెత్తరా పొట్టోడా.